నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అస్సలు అనుకోలేదు నువ్వు నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అవుతావని. నువ్వంటే చాలా ఇష్టం రవి. నీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు లేని నా ప్రపంచాన్ని నేను ఊహించుకోలేను రేఖ. నా జీవితం మొత్తం నీతోనే ముడిపడి ఉంది. ఏమంటావు రేఖ? నువ్వు నాకు బాగా నచ్చావు. మా ఆయన్ని ఎటైనా పంపించిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఏమండి ఏమండి, మామిడి తోటకు పురుగుల మందు కొట్టించకుండా అలాగే వదిలేశారేంటి? అసలు పట్టించుకోరా మీరు పొలం పనులు? ఇప్పుడు ఏమైంది అంత కంగారు పడుతున్నా? చెట్లకున్న పూత పింద మొత్తం రాలిపోతుంది. ఒకసారి పొలం వెళ్ళి చూసిరండి. అంత సీరియస్గా చెప్తావేంటి? కాస్త నిదానం చెప్పొచ్చుగా. నీ మాట నేను ఎప్పుడు కాదన్నా. చాలా చాలండి, మీ సరసాలకేం తక్కువ లేదు. దేనికైనా వేళాపాల ఉండాలి. పొలం వెళ్ళి చూసి రమ్మంటే నాతో సరసాలు ఆడతావేంటి? నువ్వు నా భార్యగా రావటం నువ్వు ఏనాడో చేసుకునే పుణ్యమే. చాలా చాలులే, మీ ఉత్తుత్త మాటలకేం తక్కువ లేదు. మీ వల్ల ఏ రోజైనా సుఖం దుఃఖం ఉందా నాకు? అసలు సరిగ్గా పట్టించుకోవు నన్ను. సరేలేవే, పట్నం వెళ్ళి పురుగు మందు తీసుకొస్తా, ఒకసారి ట్రావే. అబ్బో, ఈ సరసానికి ఏం తక్కువ లేదు. ఎక్కలేని గుర్రం రెండు కాళ్ళు ఎత్తి గిర్రని తిరిగిందంట, అలా ఉంది. ముందు వెళ్ళండి బయటికి. సరేలేవే, వెళ్ళొస్తాను. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు. వెళ్ళండి. ఏందిరా ఇది వెళ్ళమని సీరియస్గా చెప్తుంది? ఈయన్ని ఇంట్లో నుంచి పంపించాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. అబ్బా, వదిలిపోయిందండి ఇది పీడాకారం. ఇంతకీ నా కలల రాజు ఏం చేస్తున్నాడో ఏమో, ఒక్కసారి ఫోన్ చేసి చూద్దాం. హలో, మా ఆయన ఇప్పుడే పని మీద పట్నం వెళ్ళాడు. నువ్వు త్వరగా వచ్చే. మనకడ్డం ఇక్కడ ఎవ్వరు లేరు. నిజంగానా? ఆయన మళ్ళీ రాడు కదా? లేదు లేదు, ఆయన సాయంత్రం దాకా రాడు. నువ్వు తొందరగా రా. హలో, నీకే నువ్వు రమ్మంటావు. నేను వచ్చిన తర్వాత మీ ఆయన వస్తే మీ ఇద్దరి మధ్యలో నేనేగా బలైపోయేది. ఎంత మాట అన్నావు రవి. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. నువ్వు తొందరగా రా, నిన్ను చూడాలని ఉంది. హలో తమ్ముడు, ఆటో తెనాలి వెళ్తుందా? వెళ్తుంది బాబా, ఎక్కండి. బాబాయ్ టైం ఎంత అయిందో చూడు ఒకసారి. టైమా? అరే, ఫోను డబ్బులు మర్చిపోయి వచ్చానే. సరిగా చూడండి బాబాయ్. లేదు తమ్ముడు, మర్చిపోయి వచ్చా. అబ్బా, ఏంటి ఇలా జరిగింది? ఈరోజు లేచిన టైం బాగాలేదేమో. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు అనుకోలేదు నువ్వు నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అవుతావని. నువ్వంటే చాలా ఇష్టం రవి. నువ్వేమనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నేను నీకు ఇంపార్టెంటో కాదో నాకైతే తెలియదు, కానీ నాకు ప్రతి సెకండ్ నీ జీవితంతోనే ముడిపడి ఉంది. రేయ్, ఆయనేమో వస్తున్నాడు. వస్తున్నాడన్నా. మనోడు ఇంట్లోకి వెళ్ళాడు, ఏమైందో ఏమో. రేయ్, మీకు పని పాట ఏం లేదురా? పనికి వెళ్ళొచ్చుగా. మా పని మేము చేసుకుంటున్నాం బాబు, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి.
రవి మా ఆయన వచ్చాడులే. వస్తాడు, ఎందుకు రాడు? అదేంటి ఈయన వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు? అబ్బా, ఏం చెప్పదు, తలనొప్పి అయిపోయింది. ఇప్పుడు ఏమైందో ఏమో మరి. ఏంటండి అప్పుడే వచ్చేసారు? ఎందుకంత కంగారు పడుతున్నా? ముఖమేంటి వాడిపోయింది? నన్నే అనుమానిస్తున్నారండి మీరు? అనుమానం కాదే, నీ ముఖం చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. వెళ్ళారు, మళ్ళీ ఏంటి తిరిగి వచ్చారు? డబ్బులు మర్చిపోయాను, అందుకే తిరిగి వచ్చా. ఏంటి అదో రకంగా ఉన్నా? ఎవడే వాడెవడే? నన్నే అనుమానిస్తానన్నాగా? ఎవడే వాడు? ఏం మాట్లాడవే రేఖ? నమ్మకం అనేది అద్దం లాంటిది, అది ఒక్కసారి పగిలితే మళ్ళీ అతుకుపడదు. జాగ్రత్త. తప్పైపోయిందండి, ఇక నన్ను క్షమించండి. ఇక నుండి ఇట్లాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను. నువ్వు చేసిన ఈ తప్పు నీ జీవితాన్ని మాత్రం కాదు, మన కుటుంబాన్నే నాశనం చేసిద్ది. మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి, ఇట్లాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను. క్షమించమని అడగటం కాదే, నమ్మకం అనేది ఒక్కసారే. కానీ నువ్వు చేసిన మోసం నేను నమ్మను, అది ఎప్పటికైనా కానీ బయటపడింది. మీ కాళ్ళు పట్టుకుంటాను, తెలిసి తెలియక ఏదో పొరపాటు పడ్డానండి. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయనండి. నా కళ్ళు మూసుకుపోయి వాడి మాయ మాటల్లో పడ్డాను. నేను తప్పు చేశానండి, ఇలా ఇంకెప్పుడు చేయనండి. నా జీవితంలో చాలామంది అమ్మాయిలు చూశాను, కానీ నీలాంటి అందగత్తిని ఇదే ఫస్ట్ టైం చూడటం. నువ్వు చాలా సూపర్గా ఉన్నావు. ఈ రోజు నుంచి మా ఇద్దరం కలిసి ఉన్నావు రేఖ. ఎన్నాళ్ళు ఆ ముసలోడితో కాపురం చేస్తావు నువ్వు? నా మాట వింటే నీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను, ఆలోచించుకో, ఓకేనా? నువ్వు నీ మాటలు నాకు బాగా నచ్చాయి. మా ఆయన్ని ఎటైనా పంపించి నీకు ఫోన్ చేస్తాను. అలా వాడి మాయ మాటల్లో పడి నేను తప్పు చేశానండి. ఇంకోసారి నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు. నన్ను క్షమించండి, ఈ ఒక్కసారికే నన్ను క్షమించండి. నీ మీద నాకు నమ్మకం లేదు, వెళ్ళు, ఇంట్లో నుండి వెళ్ళిపో. కావాల్సినవన్నీ తెచ్చి పెడుతుంటే ఎంత మాయ చేసేవే నన్ను. నీలాంటి దానికి నా ఇంట్లో స్థానం లేదు. ఇదిగో పెద్ద ఆయన, ఇంటి గుట్టు బజార్ దాకా తెచ్చుకోకూడదు. అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేసేయి. నా మాట విని ఇంట్లోకి తీసుకెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఇంట్లోకి తీసుకెళ్ళు ముందు.